అభిషేక్ శర్మ ప్రదర్శన చెత్తగా ఉంది. అతన్ని మొన్నటి వరకు మెచ్చుకున్న అభిమానులు అందరూ ఇప్పుడు బండబూతులు తిడుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో బాగా ఆడాడు, కానీ ఐసీసీ టోర్నమెంట్ లో అతని ప్రభావం ఏమాత్రం లేదని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు భారత అభిమానులు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అతడు ఇప్పటి వరకు 100 పరుగులు కూడా దాటలేకపోయాడు. ఒక అర్ధ సెంచరీ అయితే నమోదు చేయగా అయితే వరుసగా 3 సార్లు డాకౌట్ అయ్యాడు. ఇక ఈ మహాత్ముడు అభిషేక్ ఈ తరుణంలో ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్లో అభిషేక్ శర్మ ఆడడం కష్టమేనని సోషల్ మీడియాలో కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు. అభిషేక్ శర్మ పేలవ ఫామ్ నేపథ్యంలో అతడు ఫైనల్ ఆడటంపై తాజాగా క్లారిటీ వచ్చింది. అభిషేక్ శర్మను పక్కకు పెట్టాలని అభిమానులందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం డిఫరెంట్ గా ఆలోచన చేస్తుంది. ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు పీటీఐ అయితే వెల్లడించింది. ఇక అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో క్లిక్ అవుతాడు అన్న నమ్మకంతో గంభీర్ గ్యాంగ్ ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఎండలు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున సూచనలు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలని, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకుంటూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఎండల్లో ఎక్కువసేపు తిరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ములుగు జిల్లాలోని మంగపేటలో ఈ ఏడాది తొలిసారిగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే ఆదిలాబాద్, అర్బన్, ధర్మపురి, ఖమ్మం ప్రాంతాల్లో 38.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని మరో 15 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ పార్టీపై కల్తీ నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎవరు శిక్షకు గురి కావాల్సిందేనని ఆయన అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం కల్తీ విషయంపై వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తుందని, ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలో వాడే నెయ్యి రిజెక్ట్ చేసినా తిరిగి అదే వేరే పేరు మీద అయితే సప్లై చేసి లడ్డూలో వాడారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.